స్టేషన్లు కావచ్చు, విస్తృతమైనటువంటి ప్లాట్ఫామ్లు కావచ్చు అందుబాటులో ఉన్నాయి. సో వాటన్నిటికీ అట్రాక్ట్ అయిన క్రమంలో ఇటువంటి నేరాల బారిన పడాల్సి ఉంటుంది. ప్రత్యేకించి అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇటీవల కాలంలో మాకు రిజిస్టర్ అవుతున్నటువంటి మహిళలకు సంబంధించిన రేప్ కేసులలో కూడా ఎవరైతే నిందితులు ఉంటారో ఇటువంటి సెక్సువల్ రిలేషన్ వీడియో తీసుకొని అప్పుడు మాత్రమే వాళ్ళ దగ్గర ప్రాపర్టీని దొంగిలించడం కాకుండా ఫర్దర్ గా కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఆ వీడియోలు చూపించేసి. కాబట్టి యూత్ అందరూ కూడా యువత ఎవరైతే ఇటువంటి వాటి పట్ల ఆకర్షితులు అవుతారో దీని పర్యవసానాలను సరిగ్గా గుర్తెరిగి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా కుటుంబాల్లో తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించి వాళ్ళు సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ ఫాలో అవుతున్నారు, ఎటువంటి రిలేషన్లకు వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ దైనందిన జీవితం ఎలా ఉంటుందనే దాని మీద శ్రద్ధగా గమనిస్తే ఇటువంటి వాటికి బారిన పడకుండా ఉంటారు. అదర్వైజ్ నేరాల బారిన పడి అటు డబ్బులు కోల్పోవడం జరుగుతుంది. ఫర్దర్ గా ఆ ప్రెషర్ ని కనుక సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే వాళ్ళు సూసైడ్ దిశగా ఆలోచించడం కూడా జరుగుతుంది ఆ పిల్లలు. కాబట్టి అందరికీ కూడా మా తరఫున విజ్ఞప్తి వీటికి దూరంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఎవరి పిల్లలైనా సరే ఇటువంటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా తల్లిదండ్రుల దగ్గర కానీ యూత్ దగ్గర కానీ ఉన్నట్లయితే పోలీసులతో షేర్ చేసుకున్నట్లయితే మేము తగిన చర్య తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నాం.